మేడం నమస్తే అండి. నమస్తే. చేబ్రోలు కిరణ్ టీడీపీ కార్యకర్త అరెస్టు, అలాగే పార్టీని సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టేనండి. ఆ విషయంలో మహిళలుగా మేము దానికి మంచిగా స్పందిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళగా నేను కూడా అలాంటి ట్రోల్స్ అనుభవించిన దాన్నే కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఒక మహిళని ఆ విధంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం చాలా తప్పండి. దానికి మేము ఒప్పుకుంటాము. ఎందుకంటే ఒక ఆడ మనిషిని అలా మాట్లాడడం కిరణ్ గారి తప్పే, మేము ఒప్పుకుంటాం. కానీ వాళ్ళు చేసిన పాపం వాళ్ళు ఈరోజు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు బోనమ్మ గారిని, అనిత గారిని ఎన్ని విధాలుగా ట్రోల్ చేసి మా మహిళా కార్యకర్తలను కానీ మహిళా నాయకుల్ని చాలా నీతాతీతంగా మాట్లాడి చాలా అసభ్యకరమైన పద్యాలతో సోషల్ మీడియాలో ఇది ట్రోల్ చేశారండి. వాళ్ళందరికీ ఈరోజు బుద్ధి వస్తుందేమో అని మేము అనుకుంటాం. చంద్రబాబు గారు తీసుకున్న చర్యకి వాళ్ళు కూడా స్పందించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కసారి భారతి గారిని అన్నందుకే బాబు గారు ఇలాంటి డిసిషన్ తన కార్యకర్త ఎప్పటి నుంచో తన కింద పనిచేస్తూ తనకి ఒబీడియంట్గా ఉంటున్న వ్యక్తిని కూడా చూడకుండా సస్పెండ్ చేసి పార్టీ నుంచి వెంటనే అరెస్ట్ కూడా చేయించారంటే ఆయన నిబద్ధతకి, ఆయన పార్టీ నిబద్ధతకి, గవర్నమెంట్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. అలాంటి వ్యక్తి మాకు ముఖ్యమంత్రిగా రావడం మేము ఎంతో అదృష్టవంతులుగా భావిస్తున్నామండి. ఇక్కడ ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాకి చంద్రబాబు నాయుడు భయపడి ఈ కిరణ్ అరెస్ట్ చేసి పార్టీని సస్పెండ్ చేశాడని ఒక ప్రచారం చేసుకుంటున్నారు. దీని ఎంతవరకు అవన్నీ పిచ్చికోతలండి. ఆయన బాబు గారు భయపడ్డం అంటూ ఆయన జాతకంలో లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎదురింటి నిలబడే వ్యక్తే కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలకి భయపడి వైసీపీకి భయపడే వ్యక్తి అయితే కనుక వాళ్ళు చేసిన ట్రోల్స్ కానీ ఆ రోజు అసెంబ్లీలో భువనేశ్వరమ్మ గారిని అన్న మాటకి ఆయన కుమిలిపోయిన తీరు కానీ మేము కళ్ళారా చూసాము. ఆ రోజు టపాసాలు పేల్చుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ రోజు బాబు గారు ఏడుస్తుంటే మేడం అసలు ఈ అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటాయంటారు? సొంత కార్యకర్తని అరెస్ట్ చేయడం అనేది అసలు ఎంతవరకు సమంజసం? మేము తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా బాబు గారికి ఒకటేనండి. తన పార్టీ వాళ్ళైనా ఇతరులైనా సరే ఆయన ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. ఆ విషయంలో మటుకు మేము ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే క్రమశిక్షణ లేని నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ ఆయన సహించరు, ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. వాళ్ళు ఎవరైనా సరే ఎంత కష్టపడి ఉన్నా కూడా అలాంటి పార్టీకి ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా బతికే వాళ్ళని మటుకు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ క్షమించరండి. అంటే గోరంట్ల మాధవ్ హల్చల్ చేసిన వీడియో కూడా ఈరోజు వైరల్ అవుతా ఉంది. ఆయన మీద ఎవరైతే కిరణ్ మీద దాడి చేయడానికి ఆయన వెళ్తాం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఏమండి, ఏదో జగన్మోహన్ రెడ్డి మోచేతులు నీళ్ళు తాగి బతికే ఒక ఇతనండి అతను. అలాంటి వ్యక్తి మాట్లాడాడు, అతను హడావుడి చేశాడంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో తనకి లాభపరుస్తాడు, ఏదో విధంగా తనకి ఒక ఈ గుర్తింపు కోసం ప్రయత్నం చేసడమే కానీ గోరంట్ల మాధవ్ అంటే ఏంటండి అసలు అతని గురించి మాట్లాడుకోవడం కూడా మనం హైలైట్ చేసినట్టే అవుతుంది. అతని గురించి అసలు మాట్లాడుకోవడం కూడా తప్పేనండి. అలాంటి మీడియాలో పిచ్చి పిచ్చి చేష్టలు చేసినవాడు ఆ గోరంట్ల మాధవ్ ఒక మనిషి అని నేను అడుగుతున్నానండి ఈరోజు. అంటే ఈ అరెస్ట్తో రాష్ట్రంలో ఈ ఆడవాళ్ళ మీద జరిగే ట్రోలింగ్స్ కానీ క్యారెక్టర్ అసాసినేషన్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుందండి తప్పకుండా. ఎందుకంటే తన పార్టీ కార్యకర్తే ఆ రకంగా చేసినప్పుడు సస్పెండ్ చేసి అరెస్ట్ కూడా చేయించారు కాబట్టి కొంచెం మా వాళ్ళు కూడా కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మసులుతారని చెప్పేసి అని నేను అనుకుంటున్నానండి. ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా కూడా చేయకూడదని మేము అనుకుంటున్నాము. మేము మహిళా కార్యకర్తగా భారతిరెడ్డి గారిని ఇలా చేయడం కూడా మా మహిళలు కూడా మేము పాజిటివ్గా స్పందించట్లేదండి. అందు గురించి మా పార్టీ తరఫున మా కార్యకర్తలు, మా మహిళా కార్యకర్తల తరఫున మేము భారతిరెడ్డి గారికి క్షమాపణ చెప్పుకుంటున్నామండి.